$9 తిన్నారు, అది పెద్ద దొంగతనం కాదు అన్నారు. ప్రపంచంలో అత్యంత ఇదైన హిందూ దేవాలయాల్లో మన తిరుపతి వెంకటేశ్వర గుడి ఒకటి. దానికి పరకామణి అనేది ఆయన నిధి. అటువంటి దీంట్లో $9 చిన్న నయా పైసా కూడా పోకుండా దాన్ని ఇది చేసుకుంటూ వచ్చారు. కానీ ఈయన గవర్నమెంట్ వచ్చాకే పాపం కరుణాకర్ రెడ్డి, వైవి సుబ్బారెడ్డి, దాని బోర్డు మెంబర్లు వీళ్ళందరూ 500 టికెట్ ని 2000 చేయండి, దీన్ని 3000 చేయండి అని చెప్పి ఆయన మాట్లాడుతున్నప్పుడు కూడా ఎంత దారుణం అంటే హిందూ మనోభావాలు దెబ్బతిన్నగా తిరుపతి దేవస్థానానికి సంబంధించింది ఏదైనా ఆ నెయ్యిది చూడండి. ఆ నెయ్యిది ఎంత దారుణం అంటే హిందువులు అంటే ఎంత ఏహ్యభాయం అంటే భారతీదేవి కూడా ప్రసాదాన్ని తీసి పక్కన పడేశారు. రాజశేఖర రెడ్డి గారు సీఎం ఉన్నప్పుడు లాస్ట్ రోజు మీకు 7 కొండలు అక్కర్లేదు వెంకటేశ్వర కంటే వీళ్ళ బతుకులు కూడా అంతే అవుతాయి. అందుకని అవుతున్నాయి. వీళ్ళు ఏదో అనుకుంటున్నారు 29లో నేను, 30లో నేను, 40లో నేను అని. $72,000 అంటే ఆయనకి చాలా వెంట్రుక మొక్కలాగా ఉంది. ఒక దేవుడి సొమ్ము $9 తినేచ్చారంటే అసలు ఎట్లా తిన్నారు వీళ్ళు? ఈ పరకామణి కేసులో ఒక ఆఫీసర్ ని కోల్పోయింది పోలీస్ డిపార్ట్మెంట్. ఎందుకు దాని మీద $9కే మనుషులు వెళ్లిపోతారు పైకి? దాని మీద కూడా గవర్నమెంట్ కూడా చాలా సివియర్ గా తీసుకోవాలి. హిందువుల మనోభావాలు చాలా దెబ్బతిన్నాయండి ఈ విషయంలో. నిజంగా జగన్మోహన్ రెడ్డికి హిందూ సంప్రదాయాల పట్ల ఏమైనా గౌరవం ఉంది అసలు? ఎక్కడుందండి? ఏ రోజునైనా వాళ్ళ మిస్సెస్ ని తీసుకెళ్లారండి. సీఎం గా నిలబడ్డప్పుడు ఆయన పట్టు వస్త్రాలు ఇది చేయాల్సి వచ్చినప్పుడు భార్య లేకుండా ఎప్పుడు కూడా పట్టు వస్త్రాలు సమర్పించడానికి అవకాశం లేదు. అటువంటిది ఈయన భార్య లేకుండానే పట్టు వస్త్రాలు సమర్పించారు. ఈ నెయ్యి ఇది కల్తీ నెయ్యి కల్తీ నెయ్యి కలపాలన్న ఆలోచన కూడా అసలు నెయ్యి ఆ దుర్మార్గం ఎందుకు చేయాల్సిన అవసరం? 4 సంవత్సరాలు మాకు ఆ లడ్డూలు మాకు పెట్టారు. అది మనోభావాలు దెబ్బతిన్నట్టు కాదా? ఆయనకు హిందువుల మీద గౌరవం ఉందా? ఏ దేని మీద ఒక్క దాని మీద విగ్రహాలు పాల్గొడితే దాని మీద ఎంక్వైరీలు ఏమైనా వేచాడా? ఏమీ చేయలేదు. ఆయన హిందువులు అంటేనే అసలు గౌరవం లేదు. హిందూయిజం అంటేనే ఆయనకి ఇది. ఏదైతే జగన్మోహన్ రెడ్డి క్రిస్టియన్ అని చెప్పి అంటా ఉన్నారు, క్రిస్టియానిటీలో కనుక ఇలాంటి దొంగతనాలు కానీ లేదా చర్చిల మీద దాడులు కానీ జరుగుంటే జగన్మోహన్ రెడ్డి దాన్ని చిన్న చూపు చూసేవాడా బాబాయ్? అసలు ఎట్లా చూస్తారండి? ఆయన క్రిస్టియన్ కాబట్టి అసలు ఆయన చోటుగా దాని మీద ఇమీడియట్ గా యాక్షన్ తీసుకునేవాడుగా. వైవి సుబ్బారెడ్డి గారు చైర్మన్ గా ఉన్నప్పుడు ఆయన చేసిన దుర్మార్గాలకి అదే కనుక క్రిస్టియన్ గాని ముస్లిం గాని అయి ఉంటే ఈ పాటికి ఆయన ఇది చేసేవాళ్ళు. హిందువులు కాబట్టి నోరు మూసి కూర్చున్నారు. 72,000 అంటే జోక్గా ఉంది వాళ్ళకి. ఎందుకంటే వేల గొడ్లు తిన్న రాబందు కదా. రాబందుకి తెలియట్లా ఈ విషయం. ఇది చాలా చిన్న విషయం. ఏది చూసినా ముట్టుకుంటే ఏది ముట్టుకున్నా కూడా డేంజరే కదండి వాళ్ళది. వీళ్ళ దగ్గర నుంచి ఎక్కడ చూసినా ఏది చూసినా అవినీతే కదా.